హాయ్ అండి. తమ్ముడు ఒక మాట చెప్తున్నా. ఎప్పుడైతే నీ క్యారెక్టర్ అంటే నువ్వు చేస్తున్న పని బాగుంటుంది, నువ్వు తినే తిండి బాగుంటుంది, నువ్వు నడిచే నడక బాగుంటుంది, నీ వయ్యారం బాగుంటుంది, నీ అందం బాగుంటుంది. కానీ నీ బుద్ధి అంటే నీ క్యారెక్టర్ బయట పెట్టేది నీ బుద్ధి. దాన్ని చక్కగా ఉంచుకో. నువ్వు ఎంత సంపాదించినా ఒదిగి ఉండు. ముక్కు మీద కోపము నీ నాశనం. ఇంకొక విషయము, నువ్వు ఎప్పుడైతే నీ క్యారెక్టర్ని కాపాడుకుంటూ బతుకుతావో చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మనుషులు నీకు న్యాయం పలకాల్సిన అవసరంలే. ప్రకృతే నీ వైపు మాట్లాడుతుంది, నేచరే నీకు మేలు చేస్తుంది. అది నువ్వు సంపాదించే ప్రతి రూపాయి దేనికి ఖర్చు పెడుతున్నావు? వ్యర్థమైనటువంటి ఏంటి తెలుసా? ఆల్కహాల్, మత్తుపానం, సిగరెటు, నోరు. ఈ నోటితో దేవుణ్ణి తండ్రి అని పిలుస్తాం, తల్లిని అమ్మ అని పిలుస్తాం. వాళ్ళకి ఇచ్చే విలువ ఈ నేలకే. దాన్ని అపవిత్రం చేసుకున్నావనుకో, ప్రకృతి కాదు కదా, నేచర్ కాదు కదా, ఏది నిన్ను కాపాడలేదు. సమయం వచ్చినప్పుడు దాన్ని శుభ్రంగా పెట్టుకో. అతి తొందరగా మరణాలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? మన ప్రవర్తన, మన పనులు, మన క్యారెక్టర్. అది ఎప్పుడు నలుగురి చేత దుశ్చింప పన్నామో మరణం తప్పదు. 10 మంది చేత బ్లెస్సెస్ తీసుకున్నామో మనం విజయం పొందుకుంటాం. నేచరే నిన్ను కాపాడుతుంది, ప్రకృతే నిన్ను ఆనందపరుస్తుంది. ఏమంటావు? రైటే కదా? రైట్ అయితే లైక్ కొట్టు తమ్ముడు. బాయ్. కానీ ప్రతి రూపాయి మనము మంచి పనికే ఉపయోగిస్తాం. ఆకిలి అన్నవాడికి నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే ఖచ్చితంగా 10 రూపాయలు దానం చేసిరా, అదే నిన్ను కాపాడుతుంది. కానీ అపవిత్రకు వాడకు. నీ తల్లి కన్నీళ్ళు ఫస్ట్ నిన్ను కాపాడుతాయి. కన్నీళ్ళు కింద రాలనికే. బాయ్.